మంచి మీద లాస్ట్ దగ్గర ఏమైనా దొరకటం జరిగిందా వెళ్ళిపోతాడు ఒక్కడికి 2 లక్షలు అయింది కదా దుబారా 4-5 కార్లు మార్చాడు గంటల సమయంలో గ్రామస్తుల నుంచి మాకు రాబడిన సమాచారం మేరకు ముప్పాళ్ళ వద్ద ఉన్నటువంటి అద్దంకి బ్రాంచ్ కెనాల వద్దకు చేరేసరికి ఇక్కడ తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఈపూరు మండలంలోని వండుకుంట గ్రామానికి చెందిన సాక్షిలో విలేకరుగా పనిచేసే శర్మ అనే అతను వాళ్ళ పిల్లలతో పాటు ఈ కాలంలో బండితో సహా 2 వీలర్తో సహా పట్టాడని సమాచారం వచ్చిందండి. ఇక్కడ భిన్నంగా రకరకాలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేరుగా చూసిన వాళ్ళు మేము చూసామని చెప్పిన ప్రకారం బండి మీద అతను పిల్లలు ఉన్నారు, లోపలికి పడింది. మేము తాటి మాట ఒకటి కొబ్బరి మాట అందించి అతన్ని ఎవరు కాపాడగలిగాము. పిల్లలు అప్పటికే లోపలికి పడిపోయినారని చెప్పారు. దీని మీద మేము ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి అలాగే ఎంఆర్ఓ గారికి అందరికి సమాచారం అందించాము. ఎంఆర్ఓ గారి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమాచారం అందించాము. గజయితగాళ్ళను కూడా పిలిపిస్తున్నాము. అయితే కాలువ బాగా ఉధృతంగా 18 అడుగులు ఉంది లోతు. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కూడా ఆపేయమనేసి రిక్వెస్ట్ చేశాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి. వారు కూడా తగ్గించామండి. అయితే దఫాలుగా తగ్గుద్దని చెప్పారు, ఒకసారి కాకుండా. అది నీళ్లు కొద్దిగా తగ్గితే గజయితగాళ్ళను కూడా దించి ఈలోపు ఎతికిద్దామని ఉన్నాం. ఇక్కడ ఏమన్నా అందరం మేము మా సిబ్బంది అందరం కలిసి. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. వాళ్ళైతే కొద్దిగా మెరుగ్గా త్వరగా పిల్లలు ట్రేస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చర్యల్లో భాగంగా ఇక్కడ ఉన్నామండి. థ్యాంక్ యూ. మొత్తం విచారణ చేశాక చెప్తామండి. ఇప్పుడే కదా మనం వచ్చింది అందరం ఇక్కడికి. తర్వాత పరిశోధన అనేది క్లియర్గా చెప్తాం తేలిన తర్వాత.